హలో ఆల్ వెల్కమ్ టు అషన్. నా పేరు మహేష్ చంద్ర. సో ఈ వీడియోలో కంప్లీట్ గా శ్రీజ ఎలిమినేషన్ గురించి, ఎలిమినేషన్ తర్వాత ఏం జరిగింది, ఏం జరగబోతుంది, రీ ఎంట్రీ ఉండదా అనేది మాట్లాడుకుందాం. సో మనకు ఒక చిన్న అనుమానం ఉంది. సో అనుమానం కూడా మీ దగ్గర పెడతాను. సో దాని తర్వాత దాని మీద మీ ఒపీనియన్ ఏంటి కూడా మీరు కామెంట్ చేయండి. ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేసి చూడండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను. సో దాన్ని కూడా ఫాలో అవ్వండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేట్స్. సో నిన్న ఈవినింగ్ మనకి ఒక 5:30కి మనకు అప్డేట్ వచ్చింది శ్రీజ ఎలిమినేట్ అయిపోతుంది అని. అండ్ మా అజాం చెప్పిన అప్డేట్ దాన్ని నేను పెట్టాను, కొంచెం వెరైటీగా పెట్టాను. బట్ దాన్ని నేను వీడియో కూడా చేయలేదు అనమాట. ఎందుకంటే నాకు భయం వేసింది, నిజంగా అమ్మాయి ఎలిమినేట్ అయిపోతుందా, మనోడు మనల్ని ఎదవం చేస్తున్నాడు ఇంకోసారి అనే డౌట్ వచ్చింది. సో ఆ డౌట్ తోటే హెసిటేట్ చేస్తూ ఒక 2 గంటలు ఉన్నాను అనమాట. ఆ 2 గంటలు ఇన్స్టాగ్రామ్ లో శ్రీజ ఎలిమినేట్ అయిపోతుందని పెట్టేసరికి ఎంత మంది మెసేజ్ చేశారు సార్. నా మినిమం 30 నుంచి 40 మంది మెసేజ్లు అప్పటికి చేశారు. ఎలిమినేషన్ అయిపోయింది అని తెలిసిన తర్వాత 120 మంది దాకా మెసేజ్ చేశారండి. నా ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ టైం 120 మంది నాతో మాట్లాడారు. నాతోనే 120 మంది మాట్లాడారంటే ఇంకా పెద్ద పెద్ద రివ్యూయర్స్ గురించి ఆలోచించండి మీరు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఇన్బాక్స్ నిండిపోయి ఉంటాయి, మా ఊళ్ళకి కూడా కాదు. సో అంత లావున అంటే లైక్ అమ్మాయిని హేట్ చేసేవాళ్ళు, ఆ అమ్మాయిని లవ్ చేసేవాళ్ళు, పక్క కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఆ అమ్మాయి ఉండాలి అనుకునే వాళ్ళు అందరూ ఆ అమ్మాయి ఎలిమినేషన్ నిజమా కాదా అని మెసేజ్ మీద మెసేజ్ చేస్తానే ఉన్నారు. వీడియోస్ చేసిన తర్వాత కూడా క్లోజ్ గా కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు కూడా మనతో పంచుకున్నారు. ఆపోజిట్ ఫ్యాన్స్ అవ్వచ్చు, అమ్మాయి ఫ్యాన్స్ అవ్వచ్చు. నిజంగా అమ్మాయికి జెన్యున్ ఫ్యాన్స్ ఉన్నారు అబ్బా. అమ్మాయి హౌస్ లో ఉండాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. అమ్మాయి గెలుసుద్ది లేదు అని పక్కన పెడితే 5th వీక్ లోనే మరి వెళ్ళిపోయే కంటెస్టెంట్ అయితే కాదు అని చెప్పి చాలా మంది బలంగా నమ్మారు కూడా ఆ అమ్మాయి గురించి. సో అలాంటి అమ్మాయి ఎలిమినేషన్ ని ఓట్ల పరంగా నీకు ఓట్స్ తక్కువ వచ్చాయి నువ్వు వెళ్ళిపో అని చెప్పుంటే ఓకే, గానీ అలాగే మీరు ఎలిమినేషన్ చేయొచ్చు. సింగిల్ ఎలిమినేషన్ కాదు, డబుల్ ఎలిమినేషన్ కాదు, త్రిబుల్ ఎలిమినేషన్ కాదు, 4, 5, 6 ఒక వీక్ లో ఎన్నైనా చేయొచ్చు మీరు. ఓట్స్ పరంగా టాప్ ఇదిగోండి, మీరు బాటమ్ 6 ఉన్నారు, మీ అందరిని బయటికి పంపించేస్తారు, ఫైన్, ఓకే, ఎవ్రీథింగ్ గుడ్, ఓకే. ఓట్స్ లేవు, బయటికి పంపించేశారు. బట్ ఇక్కడ ఆడియన్స్ ఒక వారం రోజులు కష్టపడి వాళ్ళు ఓట్స్ వేస్తూ, వాళ్ళు మిస్డ్ కాల్ ఇస్తూ, వాళ్ళ కంటెస్టెంట్ ని మేనిఫెస్ట్ చేసుకుంటూ, ప్రమోట్ చేసుకుంటూ, సో అక్కడ లోపల ఉన్న కంటెస్టెంట్ అమ్మాయి చాలా గట్టిగా ఆడుతూ, పక్కనున్న పార్ట్నర్ అమ్మాయికి కొంచెం కలిసి రాకపోయినా కానీ సో తన గేమ్ తను ఆడుకుంటూ, తన వల్ల ఎక్కడా తప్పు జరగకుండా చూసుకుంటూ, అలాంటి ఒక కంటెస్టెంట్ ని ఆల్మోస్ట్ నీకు ఓట్స్ తక్కువ ఉన్నాయని పంపిస్తేనే చాలా హర్ట్ అవుతారు, అది అన్ఫేర్ ఎలిమినేషన్ అంటారు. సో అలాంటిది ఎందుకంటే కంటెంట్ ఉన్న కంటెస్టెంట్ కదా, సో అలాంటిది సత్తా ఉన్న కంటెస్టెంట్, అలాంటి కంటెస్టెంట్ బయటకు పంపిస్తే ఫీల్ అవుతారు. అలాంటిది వైల్డ్ కార్డ్స్ చేత, లోపలికి వచ్చిన ఒక వైల్డ్ కార్డ్స్ చేత వాళ్ళ చేత ఒక గేమ్ ఆడిపించి వాళ్ళలో మీ సపోర్ట్ ఎవరికి అని చెప్పి ఆ పర్టికులర్ పర్సన్ ని బయటకు పంపించడం ఏదైతే ఉందో అది చాలా దారుణమైన విషయం, ఓకేనా. ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే దాంట్లో మేజర్ థింగ్ ఏంటంటే నలుగురు సుమన్ అన్నకి ప్లస్ ఈ అమ్మాయికి మంచి గేమ్ పెట్టారంట. దాంట్లో మీ సపోర్ట్ ఎవరికి అన్నప్పుడు సుమన్ అన్నకి 4 సపోర్ట్ చేశారంట, ఈ అమ్మాయికి 2 సపోర్ట్ చేశారంట. ఈ అమ్మాయికి లెస్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ అమ్మాయిని బయటికి పంపించేశారు. బజ్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది, ఓకేనా. ఇక్కడ కీలక విషయం ఇక్కడ చెప్తాను. దీనికంటే ముందు దివ్య నిఖిత. సో దివ్య నిఖితని హౌస్ లోకి పంపించేటప్పుడు బిగ్ బాస్ తీసింది ఏంటి, ఆల్రెడీ ఎవరైతే ఆ అమ్మాయిని వద్దు అని అనుకున్నారో సో మెజారిటీ వాళ్ళు వేరే నాగాకి అండ్ లేకపోతే అనూషకి వేస్తే, సో ఈ అమ్మాయి షకీబ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు, ఫస్ట్ ప్లేస్ లో అనూష ఉంది. ఈ అమ్మాయి లీస్ట్ పర్సన్ కాబట్టి ఈ అమ్మాయిని లోపలికి పంపించారు బిగ్ బాస్. మీరు అనుకున్నట్టు కాదు, నేను అనుకున్నట్టు గేమ్ జరుగుద్ది అని బిగ్ బాస్ అన్నాడు, రైట్. మీరు ఒకటి ఊహించారు, దానికి పై ఎత్తు నేనేసారని. ఇప్పుడు అలాగే సో ఈ అమ్మాయిని ఇద్దరు మాత్రమే కావాలనుకుని 4 వద్దన్నారంటే మీరు స్ట్రాంగ్ ప్లేయర్ ని వద్దనుకొని వీక్ ప్లేయర్ తో గేమ్ ఆడాలని చూశారు. లేకుంటే మీరు ఏదైతే ఆలోచించారో దానికి పై ఎత్తు నేను కూడా ఆలోచిస్తున్నాను అని చెప్పి బిగ్ బాస్ మామ ఆ అమ్మాయిని ఉంచాలి కదా, లేదా అమ్మాయిని సీక్రెట్ రూమ్ లో పెట్టాలి కదా. సో ఈ రెండూ చేయకుండా అమ్మాయిని బజ్ లోకి పంపించి, అమ్మాయిని బజ్ ఇంటర్వ్యూ చేపించి, అమ్మాయిని ఎలిమినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్. ఆడియన్స్ ఓట్స్ లేకుండా ఒక పర్టికులర్ కంటెస్టెంట్ ని అసలు ఎలా ఎలిమినేట్ చేస్తారు? ఎలిమినేట్ చేసిన కంటెస్టెంట్ ని సీక్రెట్ రూమ్ లో పెట్టాలి కదా. సో నాగార్జున గారు కనీసం అమ్మాయిని సరే వాళ్ళు ఎలిమినేట్ చేశారు, అట్లీస్ట్ నీకు తక్కువ ఓట్లు పడ్డాయి కాబట్టి నేను ఎలిమినేట్ చేస్తున్నాము అని కూడా చెప్పకుండా డైరెక్ట్ గా ఒక కంటెస్టెంట్ ని ఎలా ఎలిమినేట్ చేస్తారు? ఆ మాట చెప్పున్నా కానీ కనీసం ఓకే, ఆ మాట కూడా చెప్పకుండా ఎలిమినేట్ చేస్తున్నారంటే ఆడియన్స్ ఓట్లకి విలువ ఎక్కడ ఉంది? సో ఈ క్వశ్చన్స్ అన్ని రేజ్ చేస్తున్నప్పుడు నాకు వచ్చిన అనుమానం ఏంటంటే, నాకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, నేను యాక్చువల్లీ తెలిసిన వాళ్ళని అప్డేట్ అడిగాను. సో అమ్మాయి ఎలిమినేషన్ నిజమా కాదా అంటే అమ్మాయి ఎలిమినేషన్ నిజమే, బజ్ ఇంటర్వ్యూ కూడా జరిగింది, కావాలంటే చెక్ చేసుకో, బజ్ ఇంటర్వ్యూ కూడా జరుగుద్ది. ఫస్ట్ ఫ్లోరా గారిది బజ్ ఇంటర్వ్యూ అవుతుంది, దాని తర్వాత నెక్స్ట్ ఈ
శ్రీజాది కూడా బజ్ ఇంటర్వ్యూ వస్తుంది అని చెప్పారు వాళ్ళు. సో ఇప్పుడు దాని తర్వాత సార్ రీఎంట్రీ ఉంటుందా ఉండదా అని అడిగితే సో రీఎంట్రీ గురించి కూడా చెప్పారు. సో దాని గురించి మీకు చెప్తాను. దీనికంటే ముందు నాకు వచ్చిన అనుమానం ఏంటంటే, నిన్న నైట్ కూడా చాలా మందితో చెప్పాను, నార్మల్గా బజ్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నార్మల్గా ఎలిమినేట్ అయిపోతే షాక్ అయ్యావా అని అందుకని చెప్పి మళ్ళీ లోపలికి పంపిస్తారు కదా, లేదా అలాంటి కంటెస్టెంట్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కదా సీక్రెట్ రూమ్ లో పెట్టి, సో ఎవరైతే నార్మల్ కంటెస్టెంట్లు ఎవరైతే ఉంటారో ఎక్స్ కంటెస్టెంట్లు ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన కొత్త వైల్డ్ కార్డ్స్ తోటి శ్రీజ గురించి ఏమన్నా చెడుగా చెప్తుంటారా, అమ్మాయి గురించి ఏమన్నా మాట్లాడుకుంటారా అనేది కూడా అమ్మాయికి చూపెట్టి సో అప్పుడు లోపలికి పంపిస్తారేమో. సో అప్పుడు అమ్మాయికి బీభత్సమైన ఎలివేషన్ వచ్చింది, నార్మల్ కూడా కాదు. ఏదైతే సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళి లోపలికి వచ్చిన కంటెస్టెంట్ కి కొంచెం ఆ అడ్వాంటేజ్ ఉంటుంది, ఆ ఎలివేషన్ కూడా ఉంటుంది కదా అని అనుకున్నాం. సో దాని తర్వాత ఇంకోటి ఏమనుకున్నానంటే, బజ్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా ఓ షాక్ అయ్యావా నేను లోపలికి పంపిస్తున్నాను అని కూడా అనొచ్చని అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నానంటే ఈ పాయింట్ ఫస్ట్, ఇది నా అజంప్షన్, ప్యూర్లీ నా గెస్. ఇది బజ్ ఇంటర్వ్యూ ఈ రోజు జరిగింది, రైట్? ఈ రోజు జరిగింది బజ్ ఇంటర్వ్యూ. మనం అందరం శ్రీజ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకున్నాం, పెద్ద పెద్ద రచ్చ అయింది, అన్ఫేర్ ఎలిమినేషన్, అది ఇది రీఎంట్రీలు, ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం మనం, రైట్? ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ చేసింది వైల్డ్ కార్డ్స్ ఎలిమినేట్ చేసి పంపించారు. బజ్ ఇంటర్వ్యూ కూడా జరుగుతుంది, బజ్ ఇంటర్వ్యూ కూడా అవుతుంది. సో బజ్ ఇంటర్వ్యూ ప్లే అవుతుందా లేదా పక్కన పెడితే బజ్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. సో ఆడియన్స్ కి ఇట్లా ఎలిమినేషన్ జరుగుతుంది, బజ్ ఇంటర్వ్యూలు అవుతాయి, సో ఇట్లా లీక్స్ వెళ్తాయి, మెజారిటీ ఆడియన్స్ కి ఎంత కొంతకి లీక్స్ చేరుతాయి కదా. ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత అమ్మాయిని లోపలికి పంపిస్తారేమో, ఎందుకంటే మనకి ఇది సండే ఎపిసోడ్ లో ప్లే చేస్తారు. ఎలిమినేషన్ ఈ రోజు అయింది మనకి, ఎలిమినేషన్ నిన్న అయింది, ఈ రోజు మనకి ఎపిసోడ్ ప్లే చేస్తారు నైట్ కి ఎపిసోడ్ ప్లే చేసిన తర్వాత ఆ అమ్మాయిని ఏమన్నా హౌస్ లోకి పంపిస్తారా అని డౌట్ ఉంది. ఎందుకంటే అది ఆడియన్స్ త్రూ ఎలిమినేషన్ కాదు కదా, సో అది వైల్డ్ కార్డ్స్ త్రూ ఎలిమినేషన్ కదా. సో అందుకని ఆ అమ్మాయిని ఏమన్నా లోపలికి పంపించే అవకాశం ఉందా అని చెప్పి ఒక కొట్టేస్తా ఉంది, ఫస్ట్ నుంచి కొట్టేస్తా ఉంది. సో అందుకని అనమాట ఇది. సో అది మిస్ అయితే, ఇది కాకపోతే, బిగ్ బాస్ ఇలా చేయకపోతే, సో 9th వీక్ రీఎంట్రీ అనేది ఉంటుంది అని చెప్పి మాస్క్ మ్యాన్ విషయంలో ఒకసారి నేను అడిగినప్పుడు చెప్పారనమాట అప్డేట్. సో మాస్క్ మ్యాన్ అనే కాదు, సో యాక్చువల్ గా మేము రీఎంట్రీ కోసం చూస్తున్నాము, రీఎంట్రీ ఒక రీఎంట్రీ ఉండొచ్చు కామనర్స్ ది. సో ఖచ్చితంగా అది మాస్క్ మ్యాన్ నేను అనుకున్నా, ఒక రీఎంట్రీ ఉండొచ్చు అని చెప్పారు. నేను మాస్క్ మ్యాన్ రీఎంట్రీ అప్పుడు కూడా చెప్పాను, 9th వీక్ లో రీఎంట్రీ ఉండొచ్చు అని అనుకుంటున్నారు, బట్ అది మాస్క్ మ్యాన్ అయితే కాదు అని కూడా చెప్పాను. సో రీఎంట్రీ ఉంటుందని ఆ రోజు చెప్పారు, బట్ ఈ అమ్మాయిని ఇప్పుడు ఎలిమినేట్ చేశారు. మేబీ 5th వీక్, 6th, 7th, 8th 3 వారాల తర్వాత, సో 8వ వారం ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత 6th వీక్, 7th వీక్, 8th వీక్, సో 8th వీక్ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత 9th వీక్ స్టార్టింగ్ లోనే ఈ అమ్మాయిని లోపలికి పంపిస్తారా సో హౌస్ లోకి. ఇది అంటే మొన్న నాకు ఏదైతే అప్డేట్ ఇచ్చారో మాస్క్ మ్యాన్ విషయంలో, ఆ అప్డేట్ ఈ అమ్మాయికి మ్యాచ్ అయ్యేలాగే కనిపిస్తుంది, ఓకేనా? సో ఇది అప్డేట్ నాకు అనిపిస్తుంది. అప్డేట్ లేదు, నాకు బాగా కొట్టేసింది ఏంటంటే, ఆల్రెడీ చెప్పాను కదా, వైల్డ్ గెస్, మేబీ నిజం అవ్వడానికి కూడా 99.99% ఛాన్సెస్ ఉన్నాయి. అందరం ఫ్రూట్లు అవుతాం. అప్పుడు ఆ అమ్మాయికి బీభత్సమైన ఎలిమినేషన్ వస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి మీద ఆల్రెడీ ఫుల్ నెగిటివిటీ ఉంది అమ్మాయి మీద. సో దాన్ని పాజిటివ్ గా చేయడానికి బిగ్ బాస్ ఏమన్నా ప్లాన్ చేశారా ఇంత దారుణంగా? ఎందుకంటే ఒక అమ్మాయి ఎలిమినేట్ అయిపోతుందంటే, ఇంతమంది హృదయాలు కరిగిపోయాయంటే మామూలు విషయం కూడా కాదు. హౌస్ లో ఉన్నప్పుడు అమ్మాయి గురించి అంత నెగిటివ్ గా మాట్లాడి ఫస్ట్ 2 వీక్స్ టూ మచ్ నెగిటివ్ అయింది. అమ్మాయి కొంచెం మారుతున్న అమ్మాయిని కంప్లీట్ గా బయటకు పంపించేసి అందులో బర్నీ వర్సెస్ ఆ అమ్మాయి అవ్వబోతుంది కూడా. సో బర్నీ వర్సెస్ ఆ అమ్మాయి అవ్వబోతున్నప్పుడు అలాంటి ఒక కంటెస్టెంట్ బయటకు పంపించేశారంటే అది మామూలు విషయం కూడా కాదు. సో అందుకని ఏమన్నా బిగ్ బాస్ ట్రై చేస్తాడా ఆ ప్లాన్ ప్రకారం? ఎందుకంటే దివ్య విషయంలో అలాగే జరిగింది, సో ఈ అమ్మాయి విషయంలో అలా ఎందుకు జరగకూడదు అనేది ఒకటి కొట్టేస్తా ఉంది. సో అందుకని. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సో అమ్మాయి రాకపోవడానికి ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటే, ఆయిషా అని ఒక కొత్త కండిషన్ లోపలికి వెళ్తుంది వైల్డ్ కార్డ్ ద్వారా, ఆల్రెడీ వెళ్తుంది. ఈ రోజు ఆల్రెడీ నిన్న వెళ్ళిపోయింది, మనకి ఈ రోజు చూపిస్తారు ఎపిసోడ్ లో. ఆ అమ్మాయి టూ బోల్డ్ ఉంటుంది. సో ఈ అమ్మాయి ఎలా అయితే మాట్లాడుతుందో, ఎలా అయితే క్వశ్చన్ చేస్తుందో, ఎలా అయితే గట్టిగా మాట్లాడుద్దో, సేమ్ అలాంటి కంటెస్టెంటే ఆ అమ్మాయి కూడా. సో ఆ అమ్మాయి లోపలికి వెళ్తుంది కాబట్టి, సో ఇలాంటి ఒక ఎలిమినేషన్ చేసి BB9 కాదు, BB హిస్టరీలోనే, తెలుగు బిగ్ బాస్ హిస్టరీలోనే ఇది ఈ ఎలిమినేషన్ చాలా కొత్త ఎలిమినేషన్. వైల్డ్ కార్డ్ ఎలిమినేట్ చేయడం అనేది, కంటెస్టెంట్ ఎలిమినేట్ చేయడం, వైల్డ్ కార్డ్ ఎలిమినేట్ చేయడం మనం చూసాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆల్రెడీ లోపల ఉన్న కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేస్తే, సో సీక్రెట్ రూమ్ లో పెట్టి సంజన గారిని బయట లోపలికి పంపించారు మళ్ళీ. సో ఇప్పుడు కూడా వైల్డ్ కార్డ్స్ ఎలిమినేట్ చేస్తున్నారు, ఆడియన్స్ త్రూ ఎలిమినేట్ కావట్లేదు కాబట్టి అమ్మాయి, సో లోపల ఉన్న కంటెస్టెంట్స్ ఆ అమ్మాయి ఖచ్చితంగా లోపలికి వచ్చుద్ది అనుకునే దానికి కూడా ఛాన్స్ ఉంది. బట్ ఆ అమ్మాయి ఎప్పటికీ రాకపోతే, సో అది కూడా వాళ్ళకి షాకే కదా. సో ఏ విధంగా చూసుకున్నా, బట్ నా బిలీఫ్ ఏంటంటే, సో
ఎపిసోడ్ ప్లే అయిపోయిన తర్వాత బజ్ ఇంటర్వ్యూ కూడా అయిపోయిన తర్వాత మండే రోజైనా కానీ, అంటే వాళ్ళకి అక్కడ సండే ఈ రోజు అమ్మాయి హౌస్ లోకి ఎంటర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ రోజులో ఎప్పుడైనా కానీ నాకు అనిపిస్తుంది. అలా కాదు అంటే 9th వీక్, అది కూడా లేదు అంటే ఇంకా రీఎంట్రీ గురించి మనం మర్చిపోవాల్సిందే. ఇది నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది అని కూడా మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.